హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మధుర స్వప్నం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం మధుర స్వప్నం పార్ట్ 18 వినేద్దామండి. కృష్ణ 2 రోజుల తరువాత ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాడు. కళ్యాణి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ సాధ్యం కాదని, మృత్యువు నుంచి కళ్యాణిని కాపాడడం ఏ డాక్టర్ వల్ల సాధ్యం కాని పని అని వసంత్ పాటిల్ చెప్పాడు. కృష్ణ మనసులో రెపరెపలాడుతున్న ఆశ ఆరిపోయింది. కృష్ణ కళ్యాణికి మాట తెలియనివ్వలేదు. వసంత పాటిల్ కళ్యాణికి ప్రమాదం ఏదీ లేదని, ఆ తలనొప్పి భరించడమే కష్టమని చెప్పాడని తెలియజేశాడు. కళ్యాణి ముఖంలో నిశ్చింత కనిపించింది. తలనొప్పి నేను భరించగలను కృష్ణ, నాకు మతిచాంచల్యం రాకుండా ఉంటే చాలు అంది. కళ్యాణి, నువ్వు ఏ విషయం గురించి ఆందోళన చెందకూడదు. ఎప్పుడు నీ ఆరోగ్యమే అన్నిటికంటే ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. ఆ మనోబలం నీకున్నంత వరకు ఏదీ నిన్ను బాధపెట్టదు. అలాగే కృష్ణ, అలాగే అంది కళ్యాణి. జీవితం చర్మదశలో ఉన్నానని కళ్యాణికి తెలుసు. ఈ వ్యాధి ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాతైనా తనని కబలించక మానదు. మృత్యువుని చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యం కృష్ణ సహచర్యంలో కలుగుతుంది. ఈ సమయంలో అతని స్నేహం ఇస్తున్న మనోబలం అపురూపమైనది. కృష్ణకి తను ఎంతో రుణపడి ఉన్నానని అనిపిస్తుంది. తన తరువాత తన తండ్రిని కృష్ణకు అప్పచెప్పి వెళ్ళగలను అనే ఊహ కళ్యాణికి నిబ్బరం కలిగిస్తుంది. కళ్యాణికి కృష్ణ తోడు నీడ అయ్యాడు. ఈ సహచర్యంలో కరుణ తప్ప స్వార్థం లేదు. ఇలాంటి మంచి వ్యక్తి తనకి లభించడం ఒక వరంగా అనిపిస్తుంది. మనసా వాచా కళ్యాణి కృష్ణని అభిమానిస్తుంది. అతని ఆసరాతో తనకి ఎదురైన ఈ భయంకరమైన విషాదాన్ని ఎదుర్కోవడానికి ఆయత్తమవుతుంది. కృష్ణ నిజంగా దేవుడే సుమా అనిపిస్తుంది. ఢిల్లీ నుంచి రాగానే కళ్యాణిని ఇంటి దగ్గర దింపి కృష్ణ ఇంటికి వచ్చాడు. అతని మనసు ఎన్నడూ లేనిది చాలా బేలగా ఉంది. కళ్యాణిని మృత్యువు కోరల నుంచి తను రక్షించలేదనే పరమసత్యం అతనిని కృంగదీస్తుంది. కళ్యాణిని ఒక పేషెంట్గానే అతను చూడడానికి వెళ్ళాడు. కానీ ఇద్దరి మధ్య తెలియకుండానే స్నేహం చివురు తొడిగింది. కళ్యాణి భవిష్యత్తు ఒక విషాదన సంఘటనగా మారటంతో అతని హృదయం కళ్యాణి పట్ల సానుభూతితో చేరువైంది. ఆమె ఒంటరితనంలో అతనికి తెలియకుండానే తోడయ్యాడు. అందుకే కళ్యాణిని కృష్ణ ఒక పేషెంట్గా భావించి నిర్లిప్తగా ఉండలేకపోతున్నాడు. అతని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో రాదలేదు. వంట మనిషి ఎదురొచ్చింది. అమ్మగారు లేరు బాబు, కొల్లేరు వెళ్లారు. మీకు ఇదిగో ఈ ఉత్తరం ఇమ్మన్నారు అంటూ అందించింది. ఆ ఉత్తరం చూడగానే కృష్ణ కనుబొమ్మలో ముడిపడినాయి. ఉత్తరం తీసి చూశాడు. అందులో ఇలా ఉంది: మిమ్మల్ని ఏమని సంబోధించాలో నాకు తెలియడం లేదు. అసలు నేను రాసిన ఈ ఉత్తరం చదివే తీరుబడి మీకు ఉందో లేదో అని కూడా అనుమానం. నేను కొల్లేరు వెళ్ళిపోతున్నాను. మీరు వెళ్ళిపోమని నన్ను అడగకుండా, మీ మనస్సుని చీకాకు పెట్టకుండా నేను మీ జీవితంలో నుంచి తప్పుకోవాలని నిశ్చయం చేసుకున్నాను. కానీ నేను వెళ్లే ముందు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతున్నాను. అవి అడిగే హక్కు, అధికారం నాకు ఉన్నాయి అని అనుకుంటున్నాను. నేను మీకు చేసిన అన్యాయం ఏమిటి? నా వల్ల మీకు కలిగిన అసంతృప్తి ఏమిటి? నేను పల్లెటూరు పిల్లగా పుట్టడమే నా నేరమా? మీలాగా సిటీలో అందరితో కలిసిపోలేకపోవడమే నా లోపమా? నా మనసుకి నచ్చని పనులు నేను చేయలేను. నేను మీరు కోరిన భార్యగా ఉండలేకపోయానని నాకు తెలుసు. దానికి కారణాలు కూడా చెప్పాను. నాకు మనుషులతో నటించడం చేతకాదు. నాకు నచ్చని వాళ్లతో మర్యాద పేరుతో ఆ చిరాకంతా నేను భరించలేను. అందుకే మురళి భార్య లాంటి వాళ్లతో కలవలేకపోయాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతో అదృష్టవంతరాలని పొంగిపోయాను. నా మనసుకి నచ్చిన తోడు నాకు జీవితంలో ఆలంబనగా దొరికాయని మురిసిపోయాను. ఆ కొల్లేరు నుంచి రాకపోతే మనం సుఖంగా ఆనందంగా ఉండేవాళ్ళమేమో అనిపిస్తుంది. ఈ సిటీకి వచ్చిన తర్వాత మీరు మారిపోయారు. మనిషికి డబ్బు సంపాదన కూడా ఒక వ్యసనమే. అది అతని పరిణామానికి దారితీస్తుందని మీరు రుజువు చేశారు. డబ్బు వెంట ఇంకా కొన్ని వస్తాయి. వాటి కోరల్లో మీరు చిక్కుకుపోయారు. కళ్యాణితో మీ స్నేహాన్ని నేను మొదటే ఊహించి మిమ్మల్ని అడ్డుకోకపోవడం తప్పే అయిపోయింది. నాకిప్పుడు తెలుస్తుంది, ఈ ప్రపంచంలో ప్రతి పెళ్ళైన స్త్రీ తన భర్తని 1000 కళ్ళతో కాపాడుకోవాలి. లేకపోతే మరి స్త్రీ అతని జీవితంలో తిష్టవేస్తుంది. ఆ భార్యకి నిలువ నీడ లేకుండా చేస్తుంది. అందుకే అన్నారు కాబోలు,
స్త్రీకి స్త్రీయే శత్రువు అని. కళ్యాణి ఆకర్షణలో పడడం మీ తప్పు కాదు, మీ బలహీనత అనిపిస్తుంది. మీరు అసాధారణమైన వ్యక్తి అనుకోవడం, అజాగ్రత్తగా ఉండడం నాదే తప్పు అని ఒప్పుకుంటున్నాను. మీరు అందరి మగవాడు లాంటి వాళ్లే అని ఇప్పుడు తెలిసింది. మీరు కొద్ది కాలంగా నాకు దూరంగా ఉంటున్నారు. దానికి కారణం ఇప్పుడు తెలిసింది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా జవాబు చెప్పండి. ఒక ఆడపిల్ల మీద ఇంత ప్రేమ చూపించి ఆమెతో అంత ఆనందం పంచుకున్న వ్యక్తి మళ్ళీ మరో ఆడపిల్ల లాంటి ఆడపిల్లతో అలాగే ప్రవర్తించగలడా? అతని మనస్సు అతనిని వేధించదా? ఆ అమ్మాయితో గడిపిన క్షణాలు అతనికి గుర్తురావా? గుర్తుపెట్టుకోలేని వ్యక్తి మృగంతో సమానం కాదా? బహుశా ప్రపంచంలో 160 మంది వాళ్ళు మృగాలతోనే కాపురం చేస్తున్నారేమో. ఆ ఆడపిల్లలు ఎంతో దురదృష్టవంతులు కదూ. వీళ్ళకి భర్త తప్ప వేరే లోకం ఉండదు, అవసరం లేదన్నట్టు బ్రతుకుతారు. ఆ భర్తకి బయట కావలసినంత ప్రపంచం. అలాంటి ఆడపిల్ల జీవితం ఎంతో విషాదం కదూ. నేను జీవితంలో గోడకు తగిలించిన ఫోటోల అనుభూతి అనేది లేకుండా బ్రతకలేను. భార్య అంటే ఇంట్లో ఉండే సోఫా సెట్టో, టీవీ సెట్టో, ఫ్రిడ్జో అన్నట్టు స్టేటస్ సింబల్గా ఉండలేను. నా వల్ల కాదు, అందుకే మీ నుంచి దూరంగా వెళ్తున్నాను. అభిమానం ఉన్న ఏ ఆడపిల్లైనా నేను చేసిన పనే చేస్తుంది. నేను ఇంట్లో ఉన్నా కొల్లేరులో ఉన్నా ఒక్కటే. మీరు నాకు దగ్గరగా లేరు. మీ మనసు నిండా కళ్యాణి. ఆవేశపడకండి. కళ్యాణి మీద నాకు ఎలాంటి ఈర్ష్య లేదు. నాకు కాకుండా పోయిన మీరు ఎవరికి దక్కితే నాకేమిటి? ఎంతమందిని పెళ్లి చేసుకుంటే నాకేమిటి? ఇక అందుకే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మీ మనసు మారినప్పుడు నాకు సూటిగా చెప్పినట్టయితే మీ ధైర్యానికి నేను మెచ్చుకునేదాన్ని. ఇష్టాయిష్టాలనేవి ప్రతి వ్యక్తి స్వతంత్ర భావనలు. వాటికి మరో మనిషి ఆంక్ష విధించలేడు. మీ మనసు అర్థం చేసుకునేదాన్ని. కానీ మీరేం చేశారు? నాటకమాడారు. మామూలుగా ఉన్నట్టు నటించారు. మీ మనసంతా కళ్యాణి ఉందని గ్రహించలేని మూర్ఖురాలిని కాను నేను. కళ్యాణిని మీరు పెళ్లి చేసుకోవాలి అనుకునే వరకు వచ్చారు. కానీ నాకు రవ్వంతైనా తెలియలేదు. తెలియలేకపోవడం మీ నేర్పు కాదు, తెలుసుకోలేకపోవడం నా అసమర్థత అనుకుంటున్నాను. మీరు నోరు విప్పి చెప్పకుండా నా అంతట నేనే వెళ్ళిపోయేటట్టు చేశారు. నిజంగా మీ చతురతకి నా జోహార్లు. మీ ఆనందానికి సుఖానికి నేను అడ్డురాను. నేను వెళ్ళిపోతున్నాను. కానీ వెళ్ళిపోబోయే ముందు చేతులు జోడించి మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. కొల్లేరులో ఆనాడు పేద ప్రజల కలరాకి బలి అయిపోతుంటే మీరు స్వయంగా వడ్డీ కప్పు తెచ్చి వారి వైద్యం చేశారే, ఆ మానవమూర్తి ఎక్కడా? అమాయకులైన సీతాలకి న్యాయం చేకూర్చాలని న్యాయస్థానంలో ఒంటరిగా పోరాడి చివరికి ఉద్యోగం కూడా రాజీనామా చేసిన ఆ సాహసవంతుడు ఏడి? డబ్బును తృణప్రాయంగా మనిషి ప్రాణాల్ని దైవ్యంగా చూసిన మీలో ఈ మార్పు ఎందుకు వచ్చిందండి? ఇది కళ్యాణి ప్రభావమేగా. కళ్యాణి పరిచయం, ఆమె స్నేహం మిమ్మల్ని పూర్తిగా మార్చేశాయి. ఆ రోజు కన్నమ్మ చావు బ్రతుకుల్లో ఉంటే కళ్యాణి దగ్గర నుంచి కబురు వచ్చిందని మీరు వెళ్ళిపోయారే, మీలో డాక్టర్ బ్రతికి ఉన్నాడని అంటారా? ఆ కళ్యాణి మీకు డబ్బు అని వ్యసనం నేర్పింది. ఆ నిషాలో మీరు అటు రోగులకి ఇటు నాకు దూరమయ్యారు. మీరే చెప్పండి. మనం కలిసి కాఫీ తాగి భోజనం చేసి ఎన్ని నెలలైంది? దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పుకుని ఎన్ని యుగాలైంది? నేను పేరుకు మాత్రమే భార్యని. మన మధ్య దాంపత్య సంబంధం కూడా తగ్గిపోయిందని మీరు ఒప్పుకుంటారు కదా. అంత కానిదాన్ని అయిపోయానేమిటి అనే వ్యధ నన్ను పీడిస్తుంది. నేను మీకు అవసరం లేదు. మీరు నాకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. దానికోసం పని ఉందంటూ, తీరుబడి లేదంటూ కుంటి సాకులేవో చెబుతున్నారు. మీలో ఈ మార్పు అంతటికీ కారణం ఏమిటి? ఆ పాపిష్టి డబ్బేగా. ఈ డబ్బు మీలో మానవతామూర్తిని చేతులారా చంపేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నానండి. ఈనాడు ఈ డబ్బు నన్ను మీ నుంచి దూరం చేసింది. రేపు మీ నుంచి మీ జీవితాన్ని కొల్లగొడుతుంది. ఆ ప్రమాదం మీకు రాకూడదనే నా ఆరాటం. మీరు డబ్బు చేతిలో కీలుబొమ్మ అయిపోయారు. అందుకే ఇంట్లో మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్య కనిపించడం లేదు. కోట్లకి అధికారి అయిన కళ్యాణి కనిపిస్తుంది. నేను మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను. ఆ కళ్యాణికి డబ్బు, పేరు, ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. ఆమె జీవితంలో మీలాంటి వాళ్ళు ఎంతమందో. ఆమె జీవితంలో మీరు ఒక భాగం మాత్రమే. కానీ నేను, నా జీవితం అంతా మీరే. మీరు తప్ప నా జీవితంలో ఇంకేదీ లేదు. మీరు పోగొట్టుకున్నదేమిటో మీకు త్వరలోనే తెలుస్తుందని నా ఆశ. ఆ ఆశతోనే, ఆ నమ్మకంతోనే నేను చివరి క్షణం వరకు బ్రతుకుతాను.
మీరు ఒక ప్రలోభంలో పడ్డారని, ఆ ప్రలోభం మూలంగానే నాకు దూరం అయ్యారని, అతి త్వరలో దాని నుంచి బయటపడతారని, నా కోసం వస్తారని ఆశతో ఎదురుచూస్తాను. మీకు కళ్యాణికి మధ్య ఎలాంటి సంబంధం లేకపోతే ఇదంతా నా ఊహే అయితే మీరు వచ్చి నా చెంప మీద ఈడ్చికొట్టండి. నేను ఆనందంగా నా తప్పుని అంగీకరిస్తాను. సంతోషంగా నా తొందరపాటుని ఒప్పుకుంటాను. ఏవండి, ప్రేమ మన ఇద్దరినీ కలిపింది. జీవితం మన ప్రేమని విడదీయాలని ప్రయత్నిస్తుంది. మన ప్రేమ బలమైనది అయితే జీవితానికి తప్పక గుణపాఠం చెబుతుందండి. మీరు కళ్యాణిని ఒక పేషెంట్గానే చూస్తుంటే అంతకు మించి ఇంకే భావము లేకపోతే నన్ను తీసుకువెళ్ళడానికి రండి. ఈ డబ్బు, ఈ కళ్యాణి మనల్ని దూరం చేయవు అని చెప్పండి. నాకు దగ్గరగా ఉండి నా భయం పోగొట్టండి. నేను కోరేదల్లా మీకు దగ్గరగా ఉండాలని, మీ నీడలా నేను బ్రతకాలని, నా ఊపిరిలా మీరు నా ఒక్కరికే చెందాలని, ఇదివరకు మన ఇద్దరం హాయిగా ఆనందంగా ఉండాలని. ఇలా కోరుకోవడం నా తప్పు కాదు. మీరు వస్తే నేను పడిన ఈ భయమంతా ఒక పీడకలలా మర్చిపోతాను. నా మనసులో భయం, ఆందోళన మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మీ మనసులో నాకు ఎప్పటిలా స్థానం ఉంటే మీరు క్షణమైన ఆలస్యం చేయకుండా నా కోసం వస్తారని ఆశతో ఎదురు చూస్తాను. ఇట్లు రాధ. ఆ ఉత్తరం చదివేసరికి కృష్ణ ముఖం నిండా చెమటలు పోసాయి. ఎంత పని జరిగింది! కళ్యాణితో చనువుని రాధ వేరుగా అర్థం చేసుకుంది. తను రాధకి ఎందుకు దూరంగా ఉంటున్నాడో తను ఒక్కడికే తెలుసు. రాధ గర్భవతి కాకూడదు అనే విషయం రాధకు తెలియదు. తను పని కల్పించుకుని ఆ సాకుతో దూరంగా ఉంటే రాధ మరో విధంగా అర్థం చేసుకుంది. రాధ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలి? ఈ భయంకర నిజం వల్ల నేను నీకు దూరంగా ఉన్నానా? ఆ మాట వింటే రాధ గుండెలు బద్దలైపోవు? లేకపోతే ఇలా కొద్ది కాలం దూరంగా ఉండడమా? రాధ కృంగిపోదు? అతని పరిస్థితి అడ్డతెరగద్ద మోకచెక్కలా ఉంది. అతను రాధ కోసం వెళ్ళలేకపోయాడు. వెళితే ఏమని చెప్పాలి? ఉండను లేకపోతున్నాడు. ఇక్కడ ఉంటే రాధ ఏమనుకుంటుందో అతనికి తెలుసు. ఈ నరకయాతన నుంచి రాధని తను రక్షించుకోవడం ఎలాగో అతనికి అంతుచిక్కకుండా పోయింది. జీవితంలో ఊహించని పరిస్థితి ఎదురైంది. క్లినిక్లో పేషెంట్స్ చాలామంది వేచి చూస్తున్నట్లుగా కూర్చుని ఉన్నారు. ఒక ఆయన బాధతో మూలుగుతూ డాక్టర్ గారు కావాలి, డాక్టర్ గారిని పిలవండి అంటున్నాడు. లేరయ్యా బాబు, ఇంకా రాలేదు. కాంపౌండర్ విసుక్కున్నాడు. అసలు వస్తారా రారా? నిన్న కూడా ఇలాగే వస్తారని చూసి వెళ్ళాము. ఒక ఆవిడ చిరాగ్గా అంది. నాకు తెలియదండి అన్నాడు. తెలియకపోతే నువ్వెందుకయ్యా ఇక్కడ? డబ్బులిస్తే పోగు చేసుకోవడానికా? ఇంకా ఆయన రెచ్చిపోయినట్లుగా అన్నాడు. మాటలు మర్యాదగా రానియండి. ఏం చేస్తావేంటి? ఏం కొడతావా? ఆయన లేచి మీదకి వచ్చాడు. నువ్వు మందులు తీసుకోవడానికి వచ్చావా లేక పోట్లాడ్డానికా? డాక్టర్ గారు ఎక్కడున్నారో మర్యాదగా చెప్పు. నీకు తెలియకుండా ఆయన ఎక్కడికి పోతాడు? నాకు తెలియదు అంటుంటే, అంత తెలియని వాడివైతే నువ్వేం కాంపౌండర్వి? బయటికి పో. ఇద్దరూ ఘర్షణ పడుతుండగా కళ్యాణి వచ్చింది. కళ్యాణిని చూసి ఆయన తగ్గాడు. ఏమిటి గొడవ అంది కళ్యాణి. కాంపౌండర్ కళ్యాణిని చూస్తూ, డాక్టర్ గారేమో క్లినిక్కి రారండి, తెరిచి ఉంచితే వీళ్ళు నా ప్రాణాలు తీస్తున్నారు. అదేమిటి, కృష్ణ క్లినిక్కి రావడం లేదా? సరిగ్గా రావడం లేదు. వచ్చినా ఎవరినీ చూడడం లేదు. కళ్యాణి విచిత్రంగా చూసింది. అదేమిటి అంది. అదేమిటో ఆ దేవుడికే తెలియాలి. ఇక్కడ ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. ఇంకా 4 రోజులుంటే వీళ్ళ చేత తను తన్నులు తినాల్సి వస్తుంది. నేను ఈ ఉద్యోగం మానేస్తాను బాబు. కాంపౌండర్ గబగబా తలుపులు మూసి తాళం చెవులు తెచ్చి కళ్యాణి చేతుల్లో పెట్టాడు. డాక్టర్ గారికి ఇవ్వండి అని వెళ్ళిపోయాడు. కళ్యాణి అనుకోని సంఘటనకి నిరుత్తరాలైనట్టుగా చూస్తుంది. కళ్యాణి డ్రైవ్ చేస్తున్న కారు సరాసరి కృష్ణ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. కళ్యాణి లోపలికి వచ్చింది. కృష్ణ టేబుల్ మీద ఒరిగి చేతుల్లోకి తలదించుకుని కూర్చుని ఉన్నాడు. కృష్ణ పిలిచింది. అతను మెల్లగా తలెత్తాడు. అతని గడ్డం మాసి ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. డ్రింక్ చేశాడో లేక స్లీపింగ్ టాబ్లెట్ మత్తులో ఉన్నాడో కానీ అతని చూపు నిలకడగా స్థిరంగా లేదు. కళ్యాణి, నువ్వా? అతను లేవబోయాడు. కానీ సాధ్యం కానట్టుగా మళ్ళీ కూర్చుండిపోయాడు. కళ్యాణి అడుగులో అడుగు వేసినట్లుగా నడిచి అతనికి దగ్గరగా వచ్చింది. కృష్ణ, ఏమిటిది? ఏముంది, కాస్త ఒంట్లో బాగాలేదు అంతే. ఒంట్లో బాగాలేదా? ఎప్పటినుంచి? అతను మాట్లాడలేదు. నన్నెందుకు ఇలా మోసం చేస్తావు? నిష్ఠూరంగా అంది. అతని పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. నువ్వు కూడా అదే మాట అంటున్నావా?
ఇంకెవరైనా అన్నారా? అతను మాట్లాడలేదు. ఏమిటి అన్యాయం? అసలు ఏమైంది? ఏం కాలేదు. ఏం కాలేదా? నేను ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని, పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పేవాడివి. అసలు నువ్వు క్లినిక్కే వెళ్ళలేదని తెలిస్తే ఎలా ఉంటుంది? కృష్ణ, ఏమైంది? ఏం జరిగింది? అతని చేతుల్లోకి తలదించుకున్నాడు. కళ్యాణి, ప్లీజ్ నన్నేమీ అడక్కు. దయించి నన్నేమీ అడక్కు. నేను జవాబు చెప్పలేను. అదే ఎందుకని అంటున్నాను. ఇది నేను ఒక్కడినే భరించాల్సిన సంగతి. అంటే నేను వినకూడదన్నమాట. అయితే మన స్నేహానికి అర్థం ఏమిటని అడుగుతున్నాను. నాకు నువ్వు తోడున్నావు, కానీ నేను నీకు లేననేగా. ఇంతలో ఫోన్ మోగింది. వంట మనిషి వచ్చి ఫోన్ తెచ్చింది. నేను లేనని చెప్పు అన్నాడు కృష్ణ. కళ్యాణి గబాల్లో ఫోన్ లాక్కుంది. ఫోన్ లాగి, డాక్టర్ గారు ఉన్నారు, ఒక్క నిమిషం అంది. తరువాత ఫోన్ తెచ్చి కృష్ణకి ఇచ్చింది. ఫోన్ తప్పనిసరిగా బలవంతంగా తీసుకున్నాడు. హలో, ఎస్. నో, నేను రాలేను. నా ఒంట్లో బాగాలేదు. ప్లీజ్, నేను ఇంకో డాక్టర్కి ఫోన్ చేసి చెబుతాను. ఆయన దగ్గరికి వెళ్ళండి మీరు ఇప్పుడే. ఆయనకి ఫోన్ చేస్తాను. మీరు పెట్టేయండి అన్నాడు. కృష్ణ ఫోన్ తీసుకుని వెళ్ళి దూరంగా మంచం మీద కూర్చొని డాక్టర్ మాధవ్ క్యారావ్కి ఫోన్ చేసి తన పేషెంట్ జబ్బు చెప్పి అతనిని చూడమని అతని కేసు వివరంగా చెబుతున్నాడు. కళ్యాణి అక్కడే నిలబడింది. ఇంతలో ఫ్యాన్ గాలికి టేబుల్ మీద ఉన్న కాగితాలు ఎగిరి కళ్యాణి కాళ్ళ దగ్గరకు వచ్చి పడినాయి. కళ్యాణి వాటిని బొత్తిపెట్టి టేబుల్ మీద పెడుతుండగా అందులో ఒక చోట కళ్యాణి అని తన పేరు కనిపించింది. కళ్యాణి అప్రయత్నంగా వాక్యాలు చదివింది. కళ్యాణి స్నేహం, ఆమె పరిచయం మిమ్మల్ని పూర్తిగా మార్చేసింది. కళ్యాణి ఉలికిపాటుగా చూసింది. ఏమిటిది? ఉత్తరమా? ఎవరు రాశారు? అందులో తన ప్రసక్తి ఎందుకుంది? కళ్యాణి క్షణంచేపు తటపటాయించింది. కళ్యాణి మనస్తత్వం చిన్నప్పటి నుంచి అంతే. ఏదైనా అనుమానం కలిగితే అది తేల్చేసుకోవాల్సిందే. అందుకే కళ్యాణి దృఢ నిశ్చయంతో సంకోచం లేకుండా ఉత్తరం చదవసాగింది. అది రాధ రాసిన ఉత్తరం. అది చదువుతున్న కొద్దీ కళ్యాణి కనుబొమ్మలు ముడిపడినాయి. అవమానం పొందినట్టుగా చంపల్లో ఎరుపు ప్రతిఫలించింది. ఉత్తరం చదవడం పూర్తి చేసి తలెత్తేసరికి ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. ఒక్క నిమిషం కళ్యాణి అతను కళ్యాణిని చూస్తూ అలాగే చిత్తరువుల్లా నిలబడిపోయారు. పెద్దవి అయిన కళ్యాణి కళ్లల్లో ఆశ్చర్యం, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదేమిటి? రాధ అస్పష్టంగా ఆగిపోయింది. కృష్ణ కళ్యాణి దగ్గరగా వచ్చాడు. కళ్యాణి చేతుల్లో ఉత్తరం తీసుకుంటూ, రాధ పిచ్చిది, రాధకేం తెలీదు. ఐఎమ్ సారీ కళ్యాణి, ఐఎమ్ వెరీ వెరీ సారీ అన్నాడు. కానీ కృష్ణ కళ్యాణి కళ్లల్లో నీళ్లు తిరగగా తెకమకగా చూస్తూ అంది. అతను కళ్యాణి ముఖం చూడలేనట్టుగా అటువైపు తిరిగి నిలబడ్డాడు. అతని ముఖం ఎత్తి కళ్ళు మూసుకున్నాడు. పెదవి బిగబట్టి బాధను ఆపుకునేందుకు ప్రయత్నం చేయసాగాడు. గాడ్, ఏం జరగకూడదని అనుకున్నాడో అది జరగనే జరిగింది. తన బాధ ఏమిటో కళ్యాణికి నామమాత్రం కూడా తెలియకూడదని అతను చేసిన ప్రయత్నం అంతా వృధా అయ్యింది. అందుకే కళ్యాణిని ముఖాముఖిగా కలవలేదు. క్లినిక్లో ఉన్నానన్నాడు, పేషెంట్స్తో బిజీగా ఉన్నాడని చెప్పాడు. కళ్యాణి సరాసరిలో ఇంటికి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే రాధ రాసిన ఉత్తరం చించి ముక్కలు చేసి తగలబెట్టి ఉండేవాడు. అతను పెదవి రక్తం వచ్చేంత గట్టిగా నొక్కిపట్టాడు. కృష్ణ, కళ్యాణి దీనంగా పిలిచింది. ఏమిటి కళ్యాణి అని? ఇంత జరిగితే నువ్వు దాచడం ఎంత ఘోరం కదూ. రాధ పొరబడితే సరిచేయాల్సింది పోయి ఇక్కడే ఉండి రాధ అపోహని ఇంకా రెట్టింపు చేస్తున్నావా? కళ్యాణి, నేను రాధ కోసం వెళ్ళలేను. వెళ్ళలేవా? ఎందుకని? ఆశ్చర్యంగా అడిగింది. రాధకి నేను ఎందుకు దూరంగా ఉన్నానో రాధకి చెప్పలేను. అదేమిటి? భార్యాభర్తల మధ్యం చెప్పలేనిది అంటూ ఏముంటుంది? నా దురదృష్టం అదే. రాధకి నాకు అడ్డుగోడగా ఒక భయంకరమైన విషయం ఉంది. అతను కుర్చీలో కూలబడ్డాడు. కళ్యాణి దగ్గరికి వచ్చింది. అతను చేతుల్లోకి తలదించుకున్నాడు. కళ్యాణి అడగలేనట్టుగా అడిగింది. అది నేను వినకూడదా? ఇన్నాళ్ళు పంచుకునేవాళ్లు లేక ఈ సంగతి నా గుండెల్ని దావానంలా దహించి వేస్తోంది. పైకి నవ్వుతూ కేవలం డాక్టర్గానే బ్రతుకుతూ వచ్చాను. రాధ కోసమే వృత్తిని 10 పెంచుకున్నాను. రాధ సంతోషం కోసమే ఐశ్వర్యం కావాలని అనుకున్నాను. కళ్యాణి, కృష్ణ హఠాత్తుగా చెప్పడం ప్రారంభించాడు. తన కొల్లేరు వెళ్లిన తరువాత రాధకి తనకు పెళ్ళయి
రాధ యాక్సిడెంట్ అయ్యి ఆమెకు పిల్లలు పుట్టకూడదనే సత్యం తెలిసే వరకు దాపరికం లేకుండా అంతా చెప్పేశాడు. అతని గొంతులో వేదన, అతని మనసులో ఒంటరితనం కళ్యాణిని కదిల్చివేశాయి. కృష్ణ చెప్పడం పూర్తయ్యేసరికి కళ్యాణి అతని కుర్చీ దగ్గర నిలబడి ఉంది. కళ్యాణి చెయ్యి అతని తల నిమురుతోంది. అతని తల కళ్యాణి చేతి మీద ఆని ఉంది. ఇన్నాళ్ళు అతను మూగగా అనుభవించిన భయంకరమైన ఒంటరితనం ప్రవహించినట్లు అయ్యింది. అతను చెప్పడం పూర్తి చేసి అన్నాడు, కళ్యాణి, ఇప్పుడు చెప్పు, నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా? ఆర్తిగా ఉంది అతని స్వరం. పిచ్చి కృష్ణ, ఏమని చెప్పను? ఏమని ఓదార్చను నిన్ను? మన ఇద్దరి జీవితాలు ఒకే రకంగా ఉన్నాయి. డాడీకి నా జబ్బు తెలియకూడదని నేను, రాధకి పిల్లలు పుట్టకూడదనే విషయం తెలియకూడదని నువ్వు. ఇద్దరం నాటకం ఆడుతున్నాము. ఈ విషాదాలు మనసుల్లో ఒంటరిగా అనుభవించడం కంటే చిత్రహింస ఇంకొకటి లేదు. నన్ను ఏం చేయమంటావు చెప్పు? రాధ దగ్గరికి రెక్కలు కట్టుకుని వెళ్ళాలని ఉంది. కానీ రాధకి నేను మళ్ళీ దూరంగా ఉంటే నా మనసులో తనకి మామూలుగా చోటు రాలేదని దిగులు పడుతుంది. మా ఇద్దరికి మధ్య ఉన్న అఘాతం ఏమిటో నేను రాధకి నోరు విప్పి చెప్పలేను. ఈ విషమ పరిస్థితి ఎలా దాటాలో నాకు తెలియడం లేదు. కృష్ణ, ఈ విషవలయంలోకి నేనే నిన్ను ఇచ్చాను. నేనే లేవనెత్తాలి. ఆ బాధ్యత నాదే, అస్పష్టంగా అంది కళ్యాణి. కళ్యాణికి కృష్ణని చూస్తుంటే జాలేస్తుంది. ఈ మహోన్నతమైన వ్యక్తిలో అంతర్గతంగా ఎంత వేదన ఉంది. ఇంత వడవాగ్ని హృదయంలో దాచుకుని మూగగా భరిస్తున్నాడు. అయినా అతని పెదవుల మీద చిరునవ్వు రవ్వంత కూడా చెక్కుచెదరలేదు. అతని బాధని రవ్వంత కూడా బయట వాళ్ళకి తెలియనీయలేదు. రాధ అతని ఆయువు పట్టు. రాధ వెళ్ళిపోయేసరికి అతని సమయాన శక్తి సడిలిపోయింది. అతని నమ్మకం బీటలు వారింది. రాధ మీద అతనికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తూనే ఉంది. అతని హృదయం రాధకే అంకితం. మరో వ్యక్తికి అక్కడ స్థానం లేదు. నిజంగా రాధ ఎంత అదృష్టవంతురాలు. ఆ క్షణంలో కళ్యాణికి రాధ మీద ఈర్ష్య కలగలేదు. కృష్ణ లాంటి మంచి వ్యక్తిని తన జీవితంలో స్నేహితుడిగా పొందినందుకు ఆనందించింది, గర్వించింది. కళ్యాణి, కళ్యాణి, రాజారాం గారు కూతురు గదిలోకి వచ్చారు. కళ్యాణి గదిలో లేదు. గౌరీ ఎదురు వచ్చింది. అమ్మాయి గారు లేరు బాబు, ఊరు వెళ్తున్నాను, రేపు సాయంత్రానికి వచ్చేస్తానని చెప్పారు. ఊరా? ఏ ఊరు? కొల్లేరు దగ్గర దోసపాడట. అక్కడ ఎవరో స్నేహితురాలుందట, చూసి వస్తానని వెళ్లారు. అదేమిటి, నాకు చెప్పనే లేదే. చూడు గౌరీ, అమ్మాయి డైరీ ఎక్కడుంది? కళానిలయం సెక్రటరీ వచ్చాడు. 6వ తేదీ వాళ్ళ ఫంక్షన్ హాల్కి రమ్మని ఆహ్వానించారట. కళ్యాణి అనుమతిస్తున్నట్లు లెటర్ టైప్ చేసి సిద్ధంగా ఉంచుతాను. ఈ రోజు వచ్చి తీసుకువెళ్ళమందట. తాళం చెవులు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయ్యా అంటూ గౌరీ తాళం చెవులు తెచ్చి ఇచ్చింది. రాజారాం గారు డ్రాయర్ తెరిచి చూశారు. అక్కడ ఆల్బమ్, గ్రీటింగ్ కార్డ్స్ తప్ప ఆ ఉత్తరం లేదు. ఆయన వెళ్లి బీరువా తెరిచారు. అందులో డైరీలు, ఫైల్స్ ఉన్నాయి. వాటితో పాటు ఎక్స్రేలు ఉన్నాయి. ఈ ఎక్స్రేలు ఏమిటబ్బా అనుకుంటూ ఆయన వాటిని తీసి చూశారు. వాటిని పరీక్షగా చూస్తుంటే ఆయన నుదుటన చెమటలు అలుముకోసాగాయి. ఏమిటివి? ఇదేం దారుణం! ఇవి కళ్యాణి స్కల్ ఎక్స్రేలు. ప్రసిద్ధ డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ అని ధృవపరిచే ప్రిస్క్రిప్షన్స్. ఆయన తల తిరిగిపోతుంది. కళ్యాణి సుస్థికి ఇదా కారణం? ట్రివెండ్రంలో డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్, తీయించిన ఎక్స్రే ఉంది. ట్రివెండ్రం నుంచి తిరిగి వచ్చిన కళ్యాణిలో కనిపించిన మార్పుకి ఇదా కారణం? ఆయన వణుకుతున్న చేతులతో ఆ డైరీ తీసి చదివారు. కళ్యాణి తన బాధనంతా ఆ డైరీలో రాసుకుంది. నాకు వ్యాధి అని తెలిస్తే డాడీ గుండె పగిలిపోతుంది. భగవంతుడా, నేనేం చేయను? నా అనారోగ్యం గురించి ఆదృతపడుతున్న ఆయనకి నోరు విప్పి ఏం చెప్పను? త్రివేంద్రంలో నాకేదో జరగరాని సంఘటన జరిగిందని డాడీ అనుకుంటున్నారు. అది నా ఆరోగ్యానికి సంబంధించిన భయంకరమైన సంఘటన అని తెలిస్తే ఆయన గుండె చెరువైపోతుంది. డాడీ, నా కాలికి చిన్న ఎదురు దెబ్బ తగిలి వెళ్తేనే సహించలేని నువ్వు నా ప్రాణం పోతుందంటే ఏమైపోతావు? డాడీ, నా మూలంగా నీకు ఇంత బాధ ఎదురవుతుంది అంటే నాకు ఎలాగో ఉంది. ఒక్కోసారి మరీ అనిపిస్తుంది, ఏ కారు కింద అయినా తలపెట్టేసి యాక్సిడెంట్లో నా ప్రాణం తీసుకుందామా అని. అప్పుడు డాడీ యాక్సిడెంట్ అని అనుకుంటారు, ఈ బాధ ఉండదేమో అని. కానీ దేవుడు ఎలాగో నా ప్రాణం తీసేసుకుంటున్నాడు. ఈ ఉన్న కొద్ది రోజులు కూడా నేనెందుకు దూరం చేసుకోవాలి? నాకు అసలు చిన్నప్పటి నుంచి ఈ జీవితం మీద ఎందుకు ఇంత మమకారం?
నేను అల్పాయుష్కురాలి కాబట్టా? రాత్రివేళ ఎంత భయం వేస్తుందని? మృత్యువు ఎలా ఉంటుంది? భయంకరంగా పీడిస్తూ నన్ను చిత్రహింస పెట్టి నా ప్రాణం తీస్తుందా? లేక కన్న తల్లిలా జోకొట్టి నిద్రపుచ్చుతుందా? నా జీవితంలో కృష్ణ ఒక వరంలా వచ్చాడు. అతని స్నేహం జీవితం చివరి గడిల్లోకి వెళ్ళిపోతున్న నాకు ఎంతో స్థైర్యాన్ని ఇస్తుంది. పిచ్చి డాడీ, కృష్ణ నేను స్నేహితులం తప్ప మా మధ్య ఇంకే ఆకర్షణ లేదని తెలియదు. కృష్ణకి పెళ్లి అయిందని, అతనికి భార్య అంటే ప్రాణం అని కూడా డాడీకి తెలియదు. తెలిసిన నేను డాడీకి తెలియచెప్పలేను. ఇక్కడ కూడా డాడీకి ఆశాభంగం కలిగించడం నాకు ఇష్టం లేదు. డాడీ, నేను నిన్ను ఎంత బాధ పెడుతున్నానో తలుచుకుంటే ఎంత ఏడుపొస్తుందో తెలుసా? డాడీ, నేను ఎప్పుడైనా కాస్త కంటతడి పెడితే నువ్వు దాని కారణం తెలుసుకుని అది సరిచేసే వరకు ఊరుకునేవాడివి కావు. అందుకే నీ ముందు కంటతడి పెట్టడం లేదు. ఎందుకంటే నేను ఏడిస్తే కారణం అడుగుతావు. ఈసారి నువ్వేం చేయలేవు. నీ ఆసక్త నిన్ను కృంగదీస్తుంది. అందుకే నేను నా పెదవుల మీద చిరునవ్వు చెక్కు చెదరకుండా తిరుగుతున్నాను. డాడీ, నీ ముందు నేనెప్పుడు ఏ విషయమూ దాచలేదు. కానీ ఈ సంగతం దాచక గత్యంతరం లేకపోయింది. నన్ను క్షమించగలవా? నన్ను క్షమించ డాడీ. నాకు చావు అంటే భయం లేదు. ఎందుకంటే పుట్టే క్షణంలోనే మనిషి ఎప్పుడు చనిపోవాలో నిర్ణయం అయి ఉంటుంది. నా భయం నీ గురించే. నువ్వు దీనికి ఎలా తట్టుకోగలవు? నిన్ను ఎవరు ఓదారుస్తారు? కనీసం అమ్మ ఉన్నా నీకు తోడుగా ఉందిలే అన్న తృప్తిగా ఉండేది. పిచ్చిడాడి, ఈ ప్రపంచంలో నిన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళాలంటే నిజంగా చాలా భయంగా ఉంది. ఎందుకంటే నీ ఆలోచనలు, నీ ఆనందం అంతా నా చుట్టూ తిరుగుతూ ఉంటుందని నాకు తెలుసు డాడీ. నీకు మనోబలం ఇమ్మని ప్రతిరోజు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని నీకు తెలియదు కదూ? ఆయన డైరీని పట్టుకుని అక్కడ కుర్చీలో కూలబడిపోయారు. ఆయన పెదవులు వణుకుతున్నాయి. కళ్ళ నుంచి నీళ్లు ధారలు కలుతున్నాయి. తల్లి, నా తల్లి, ఎంత పని చేశావమ్మా? ఇంతలో గౌరీ వచ్చి, అయ్యా, వాళ్ళు పిలుస్తున్నారు అని చెప్పింది. ఆయన లేచారు. గౌరీ, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. ఆ ఉత్తరం దొరకలేదని చెప్పు. గణపతి ఎక్కడా? నేను అర్జెంటుగా కొల్లేరు దగ్గరున్న ఆ దోసపాడు వెళ్ళాలి. నా తల్లిని తీసుకుని రావాలి అన్నాడు. గౌరీ ఆయనను వింతగా చూసి సరే అన్నట్టు తలూపి వెళ్ళింది. పల్లెటూరులో రాధ వరండాలో పడక్కుర్చీలో కూర్చుని ఉంది. రాధ కళ్ళు దూరంగా చెట్ల చాటున అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తున్నాయి. రాధకి కృష్ణ సైకిల్ మీద వస్తున్నట్టే ఉంది. అంతలోనే ఆ దృశ్యం కరిగిపోతుంది. చెట్ల ఆకుల కదిలిక, నువ్వు ఎంత పిచ్చిదానివి, నీకోసం కృష్ణ వస్తాడా అని వెక్కిరిస్తున్నట్టు నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది. నేను పిచ్చిదాన్ని, చాలా పిచ్చిదాన్ని, రాధ కళ్ళు మూసుకుంటూ అనుకుంది. మూసుకున్న రాధ కళ్ళ ముందు కృష్ణ, కళ్యాణి ఆనందంగా తిరుగుతున్న దృశ్యాలు అనేకం కనిపిస్తున్నాయి. రాధకి దుఃఖం వచ్చింది. పెదవి ఎంత బిగబట్టినా కనురెప్పలో తిరగబడి కన్నీళ్లు బయటికి వస్తున్నాయి. అయిపోయింది, అంతా అయిపోయింది. తన జీవితం ఒక మామూలు ఆడపిల్ల బ్రతుకుల అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఈ ప్రపంచంలో భర్తను వదిలేయగా పుట్టింటికి చేరిన వేలాది మంది ఆడపిల్లల్లో తను ఒకరుగా అయిపోయింది. ఇలా ఎందుకు అయింది? ఇదంతా తన తెలివి తక్కువతనమా? తన సంస్కార లోపమా? ఎందుకు ఇలా అయింది? కృష్ణతో తన జీవితం ఎంత ఆనందంగా మొదలైంది. ఆ అనుభూతి ఎంత అనిర్వచనీయమైనది. అతని జీవితంలో తన జీవితం పెనవేసుకుని భవిష్యత్తంతా ఒక మధుర స్వప్నంలా మిగిసిపోతుందని నమ్మింది. అతను మగవారిలో మణిపూస అని, ఒక మహోన్నతమైన వ్యక్తి అనుకుంది. రాధకి తన మీద తనకే అంతులేని కోపం వస్తుంది. కృష్ణ తనని మోసం చేయలేదు, తన మనసే తనను బాగా మోసం చేసింది. ఈ పాపిష్టి మనసుకి ఊహలు, ఆశలు మహా ఎక్కువ. ఈ ఆశాభంగానికి కారణం ఎవరో కాదు, తనే. ఈ శిక్ష తనకి పడాల్సిందే. రాధ కళ్ళు తెరుచుకుంది. ఆకాశం వైపు చూస్తున్న రాధకి ఎందుకోగాని తనకి శరీరం భారంగా, దీని మీద అసలు ఇచ్చలేనట్టుగా అనిపించింది. ఇది ఒక పంజరంలా తన ప్రాణాన్ని బంధిస్తుంది అనే వేదన కలిగింది. చావు తనకి సరైన విశ్రాంతి అనిపించసాగింది. ఈ ఊరు వచ్చి అప్పుడే ఇన్ని నెలలైంది. రోజు ప్రతిక్షణం కృష్ణ రాక కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తుంది. అతను రాలేదు. కనీసం ఒక చిన్న ఉత్తరమైనా రాయలేదు. అతని మౌనం విషంలా రాధ ప్రాణాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అంత లెక్కలేకుండా పోయిందన్నమాట. అంత పీడ విరగడైనట్టుగా అనిపించింది కాబోలు. తను చచ్చిపోతే అతనికి ఇంకా హాయిగా ఉంటుందేమో.
అతను కోరుకునేది అదేనేమో. చిచ్చి, అతని జీవితంలో తను ఎంత ఆటంకమైపోయింది. నిజమే, ఇందులో అతని తప్పేం లేదేమో. నేను పల్లెటూరు దాన్ని. అతని జీవితంలో అతను నిలబెట్టిన అంతస్తులో నిలబడలేకపోయాను. అతనికి తన భార్య సరదాగా అందరిలోకి బయటికి రావాలని ఉండేది. తనకి మొహమాటంగా అనిపించేది. అతనికి కళ్యాణి సరైన జోడు. కళ్యాణి హొయలు సొగసులు అతనికి సరిపోయిన వ్యక్తి. రాధ గుండెల నిండా బేలతనం పొంగి పొరలిపోతుంది. నేనేం చేశాను? అది నా నేరమా? నేను పుట్టి పెరిగిన పరిస్థితులు అవి అని అనుకోసాగింది. అమ్మకి నేనేమని సమాధానం చెప్పాలి? అన్నయ్యకి ఏమని చెప్పాలి? మౌనంగా మృత్యువుని వరించడమే దీనికి పరిష్కారం. దీనికి ఇంకో మార్గం లేదు అనుకోసాగింది. పరధ్యాసగా చూస్తున్న రాత కళ్ళు అడుగుల చప్పుడికి తిరిగి చూశాయి. దూరంగా ఇంటి ముందున్న కాలువ మీద తాటిబండ్లు దాటి ఒక యువతి నడిచి ఇటే వస్తుంది. నల్లటి చారలంచులతో ఆకుపచ్చ చీర కట్టుకున్న యువతి ఎవరో రాధ ఉలికిపాటుగా పడక్కుర్చీలో లేచి కూర్చుంది. అప్పటికే తాటిబండ్లను దాటిన కళ్యాణి సరాసరి మెట్లెక్కి రాధ దగ్గరికి వచ్చింది. రాధ కుర్చీలో నుంచి చివ్వున లేచింది. ఆవేశంతో వణికిపోతూ, నువ్వా? ఇక్కడికి వచ్చావా? ఏం కావాలని వచ్చావు? ఏం చూడాలని వచ్చావు? అంది. రాధ ముఖం ఎంత ఆవేశంగా ఉందో కళ్యాణి ముఖం అంత ప్రసన్నంగా ఉంది. రాధా, నేను చెయ్యాల్సిన ఆఖరి పని, చూడాల్సిన చివరి దృశ్యం మిగిలి ఉంది. అందుకే వచ్చాను. నీకు కావాల్సింది నా ప్రాణాలు, నువ్వు చూడాల్సింది నా శవం, అంతేనా? అందుకేనా వచ్చావు? నా ప్రాణమైన కృష్ణని నా నుంచి కొల్లగొట్టావు. నేను ఇంకా బ్రతికి ఉంటానని అనుకుంటున్నావా? నీ ఆనందానికి అడ్డొస్తాననుకుంటున్నావా? రాధా, నా చావు చూసే వెళ్దువు గాని నేను దానికి తయారుగానే ఉన్నాను. కానీ ఒక్క మాట. అది నా కళ్ళెదుటికి వచ్చావు కాబట్టి అడుగుతున్నాను. నీకేం తక్కువ? అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి నీకు. మీ నాన్న కోటీశ్వరుడు. కోట్లు గుమ్మరించి కోరుకున్నవాణ్ణి భర్తగా పొందగలిగేదానివి. నీకు నా భర్తే కావలసి వచ్చాడా? రాధా, ఆగు. నేను అడిగిన దానికి జవాబు చెప్పు. నాకు తెలుసు, నువ్వు నన్ను మోసం చేయలేవు. ఇందులో ఆయన తప్పేం లేదు. మీ ఇంటికి డాక్టర్గానే వచ్చారు. ఆ రోజు గణపతి పరిగెత్తుకుంటూ వస్తే నేనే స్వయంగా ఆయనను పంపాను. ఆయన నిన్ను అందరి పేషెంట్లని చూసినట్టే చూశారు. నువ్వే నీ అందంతో, నీ చతురతతో ఆయన మీద వలవేశావు. జబ్బు అంటూ సాకుపెట్టి అడుగడుగు ఆయన ఇంటికి రప్పించుకున్నావు. ఆయన మాట చివరికి కంటి చూపు కూడా నాకు దక్కకుండా చేశావు. ఆయనకి ఒక ఇల్లు, భార్య ఉందని తెలిసి కూడా ఆయనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. ఛీ, నువ్వు కూడా ఒక ఆడదానివేనా? రాధా, ఎన్ని మాటలు అన్నావమ్మా? ఎందుకంత తొందరపడుతున్నావు? నోరు జారిన మాటని వెనక్కి తీసుకోలేము. ఆరిపోయే దీపాన్ని కొంచెం ఓపికతో చూస్తే ఏమవుతుంది? చాలే నీ మాటలు. అవును రాధా, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. అది నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ దేవుడు లాంటి డాక్టర్ గారిని మాత్రం అనుమానించకు. ఆయన మనస్సులో నువ్వు తప్ప ఎవరూ లేరు. ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నారో నీకు తెలీదు. ఎవరైనా తెలియకుండా, కోరుకోకుండా ప్రేమించబడడం ఎంత అదృష్టం. ఆ అదృష్టం నీ ఒక్కదానికే దక్కిందమ్మా. అవును, నేను అదే గర్వించాను, అదే మెరిసిపోయాను. కానీ ఆ ప్రేమలో నేనెప్పుడూ భాగం పంచుకోలేదు. కృష్ణ నా పట్ల చూపించింది జాలి, కేవలం జాలి మాత్రమే. అది నీకు చెప్పి వెళ్ళడానికి వచ్చాను. రాధ ఆశ్చర్యంగా చూసింది. కళ్యాణి చెప్పింది, అవును, జాలి, అంతే. ఎందుకంటే ఆయన ఒకరికే తెలుసు, చావు నన్ను తరుముకు వస్తుందని. నాకు బ్రెయిన్ ట్యూమర్ రాధా. ఇవి చూడు. కళ్యాణి బ్యాగ్లో నుంచి రిపోర్ట్స్ తీసి ఇచ్చింది. చూడు రాధా, ఇవి నా జీవితానికి శాసనపత్రాలు. అందుకే ఏ క్షణంలోనైనా మృత్యువు చుట్టుమట్టే రోగిని ఒక క్షణమైనా నవ్వించగలిగితే చాలు అనే దయగల డాక్టర్గా ప్రవర్తించారు. కళ్ల ముందే కన్న కూతురు రాలిపోతే అని తెలిస్తే డాడీ గుండె ఆగిపోతుందని నేను నవ్వుతూ నాకు ఏ రోగం లేనట్టే నటించాను. నా నవ్వులకి నాన్న మురిసిపోయారు. ఆయన కూడా మాతో పాటు నవ్వేవారు. నా జీవితంలో మృత్యు ఆడుతున్న ఆటని కప్పిపుచ్చడానికి నేను, డాడీ, డాక్టర్ గారు, ఒకరిని నమ్మించడానికి మరొకరు ఆడుకున్న ఆట ఇది. ఇందులో నువ్వు అనే దానివి ఒక దానివి ఉన్నావని, ఇది నీకు ప్రాణాంతకం అవుతుందని నేను ఊహించలేకపోయాను. రాధా, పగవాళ్లకి కూడా నాలాంటి దౌర్భాగ్యపు స్థితి రావద్దు. ఏ మనిషికైనా కలిసి వచ్చే అదృష్టం ముందు తెలిస్తే బాగుంటుందే కానీ కబళించే మృత్యువు గురించి ముందు తెలియడం నరకంలా ఉంటుంది.
ముంచుకు వచ్చే మృత్యువుని ముఖం వెనక దాచిపెట్టి కావలసిన వాళ్ళ దగ్గర నవ్వుతూ నటిస్తూ బ్రతకడం కంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. నాకు సాయం చేయబోయి డాక్టర్ గారికి నా మూలంగా జరగకూడని అన్యాయం జరిగిందని తెలిసి నీకిదంతా చెప్పి క్షమాపణ కోరడానికి వచ్చానమ్మా. ఆ కాగితాలు పరిశీలనగా చూసిన రాధ నివ్వెరపోయినట్టుగా నలెత్తింది. రాధ కళ్ళ ముందు అలుముకున్న మబ్బులెన్నో తొలగిపోయినట్టుగా అయింది. అవును, నిజమే. కళ్యాణి కళ్ళ కింద నల్లటి చారలు కనిపిస్తున్నాయి. అనారోగ్యం నీడలు ఆ ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్యాణి అంది, చూడు రాధా, నువ్వన్నావే నాకు కోట్లున్నాయి అని. కోట్ల రూపాయలు నాకు ఆనందం ఇవ్వగలవా చెప్పు? ఒక్కొక్క నిమిషం నాకు ఆయుర్దాయం పెంచగలవా? అంతెందుకు, అందరి ఆడపిల్లలకి తీరే అతిమామూలు కోరిక ఒక పచ్చటి తాడు, ఒక ప్రేమించే మనసు నాకు ఇవ్వగలవా రాధా? ఈ ప్రపంచంలో ఈ 1,00,00,000 రూపాయలు కొనలేని మనస్సు మనిషిని, అలాంటి మనిషిని అవలీలగా అందుకున్న అదృష్టవంతరాలివి. ఆ మనిషిని అవమానించి ఆ అదృష్టానికి దూరం కాకు కళ్యాణి. ఏమిటిది ఏమిటిది? రాధ అయోమయంగా చూసింది. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన నిజం. ఇప్పటికైనా నువ్వు ఈ నిజం తెలుసుకుని కృష్ణ మనసుని అర్థం చేసుకో. రాధ కంపిస్తున్న స్వరంతో అంది. నేనేం చేశాను? ఆయనని అనుమానించాను. కళ్యాణి, నువ్వు నన్ను క్షమించినా ఆయన క్షమించరు. ఆయనకు భార్య అని చెప్పుకునే అర్హత నాకు లేదు. ఇంతలో కారు ఆగిన చప్పుడైంది. కళ్యాణి తిరిగి చూసింది. కారు దిగి కృష్ణ వచ్చాడు. అతని వెంట ఆనంద్ దిగుతున్నాడు. కృష్ణను చూడగానే రాధ పెరిగెత్తింది. కృష్ణ కూడా ఆతృతగా వచ్చాడు. ఏమండి? రాధ ఏడుస్తూ అతనిని చూసింది. రాధా, ఎంత పని జరిగింది? అతను రాధని చూస్తూ అన్నాడు. నన్ను క్షమించండి రాధా, నేనే నిన్ను అడగాలి. ఎంత పని జరిగింది రాధా? అతని చేతులు రాధను చుట్టేశాయి. నిన్ను ఈ పరిస్థితుల్లో వదిలేశానా? నేను అతని కంఠం పూడుకుపోయినట్టుగా అయింది. కళ్యాణి ఆ ఇద్దరిని చూస్తుంది. వారి అనురాగాలను చూస్తుంది. వారి ఏకత్వాన్ని చూస్తుంది. కళ్యాణి కళ్ళల్లో నీటి పరులు కమ్మాయి. ఆ ఇరువురిని అలా చూస్తుంటే కళ్యాణికి ఎంతో ఆనందంగా అనిపించింది. తన జీవితంలో ఏనాడూ చూడని ఒక అపురూపమైన దృశ్యం చూస్తున్నట్టు అనుభూతి కలిగింది. రాధ ఏడుస్తూ అతని పాదాల దగ్గర కుప్పకూలిపోయింది. రాధకి సడన్గా నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆనంద్ ఆపరేషన్కి అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. నర్సులు స్ట్రెచ్చర్ తీసుకుని వచ్చారు. కృష్ణ రాధని అతి పదిలంగా దాని మీదకి ఎక్కించాడు. ఏమండి? రాధ బేలగా చూస్తూ చేయి చాచింది. కృష్ణ ఆ చేతిని 2 చేతులతో పట్టుకున్నాడు. రాధ అతని కళ్ళల్లో అనురాగంగా పొంగి ప్రవహిస్తోంది. రాధా, అంతా బాగానే జరుగుతుంది. నిశ్చింతగా ఉండు. ఆనందన్నయ్య ఉన్నాడు. నువ్వు ఈ సమయంలో ఎంత ధైర్యంగా ఉంటే అంత సుఖప్రసవం అవుతుంది. ఏమండి? మీరు నన్ను క్షమించారని చెప్పండి. నా మీద కోపం లేదు కదూ? ఛా, ఏమిటా మాటలు? ఆ మాటకి వస్తే నువ్వే నన్ను క్షమించాలి. లేదండి, నేను మూర్ఖురాలిని. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. మంచితనానికి మేరు పర్వతం లాంటి మిమ్మల్ని నా ఆడబుద్ధితో అనుమానించాను. మీరు నా కోసం, నా క్షేమం కోసం నాకు దూరంగా ఉంటే మీరు మారిపోయారని, కళ్యాణి మోజులో పడ్డారని అనుకున్నాను. ఆ అమాయకురాలిని కూడా అనుమానించాను. ఏవండి? మీరు నన్ను క్షమించినా ఆ దేవుడు క్షమించడండి. ఈ ప్రమాదం నేను కోరి తెచ్చుకున్నాను. నాకు ఈ శాస్తి కావాల్సిందే. మిమ్మల్ని అనుమానించినందుకు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు నాకు ఇది తగిన శిక్షేనండి. నేను ఆనందంగానే అనుభవిస్తాను. రాధ ఏడ్చేసింది. రాధా, అలా అనకు. నీకు ఏ ప్రమాదం లేదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. నువ్వు ధైర్యంగా ఉండు ప్లీజ్. నా కోసం నా రాధ నేను చెప్పినట్టు వింటుంది. కృష్ణ దుఃఖం బిగబట్టిన కంఠంతో అన్నాడు. ఏమండి? ఇలా రండి, నా దగ్గరగా రండి అంది. ఏమిటి రాధా? కృష్ణ రాధ ముఖం దగ్గరగా వంగి అన్నాడు. రాధ అతన్ని మనసారా ఆఖరిసారి చూస్తున్నట్టుగా చూసింది. చేత్తో అతని చెంపని గడ్డాన్ని నిమిరింది. ఏమండి? నేను ధైర్యంగానే ఉన్నాను. మీరు? అతని కళ్ళల్లోకి వెతుకుతూ అంది. కృష్ణ అతి కష్టం మీద కన్నీళ్లు బిగబెట్టుకుని నవ్వడానికి ప్రయత్నించాడు. రాధ కళ్ళ నుంచి నీళ్లు దారులు కడుతున్నాయి. ఏమండి? నేను బ్రతకకపోయినా పర్వాలేదు. మన మధుర స్వప్నం, మన బిడ్డ, అది బతికితే చాలు. నా గుర్తు మీ కళ్ళ ముందు ఎదురుగా ఉన్నా నాకు సంతోషమేనండి. రాధా, అలా అనకు. నాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నాకు ఎవరూ వద్దు. కృష్ణ. ఆనంద్ కృష్ణ భుజం మీద తట్టి టైం అయిపోతుంది అన్నట్టు తట్టాడు.
కృష్ణ రాధను చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వులో నుంచి ఏదో శక్తి రాధలో నరనరానికి బలాన్ని ఇచ్చినట్టే ఉంది. ఇంతలో కళ్యాణి అక్కడికి వచ్చింది. రాధకి ఆ క్షణంలో కృష్ణ పక్కన కళ్యాణి కనిపించింది. క్షణం సేపు రాధ జంటగా కనిపిస్తున్నా ఆ ఇద్దరి ముఖాల్ని మార్చి మార్చి చూసింది. రాధా, నీ కోసం వేచి చూస్తుంటాం తల్లి, భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు అంది. కళ్యాణి రాధ చెయ్యి చాచింది. కళ్యాణి ఆ చెయ్యి అందుకుంది. ఏమిటమ్మా అంది. కళ్యాణి, నేను ఆపరేషన్ టేబుల్ మీదకి వెళ్లే ముందు ఏం కోరుకుంటానో తెలుసా? ఒకవేళ నేను తన దగ్గరకు రమ్మనడమే దేవుడి ఆజ్ఞ అయితే నా ఆయుష్ నీకిచ్చి కృష్ణను నీకు అప్పగించమంటాను. నా వంటి మీద తెలివి ఉన్నంత వరకు ఇదే నా ప్రార్థన, నా ఆఖరి విన్నపం ఇదే. రాధా, ఏమిటమ్మా ఈ మాటలు? నేను మనసారా కోరుకుంటున్నది అదే. నా ఆయుష్ నీకు ఇవ్వాలని ఇదే నా ఆఖరి విన్నపం కళ్యాణి. నేను ఇంకేదీ కోరను. రాధ ఏడ్చేసింది. స్ట్రెచ్చర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయింది. తలుపులు మూసుకున్నాయి. కళ్యాణి ఒంటరిగా బయట నిలబడిపోయింది. నా ఆయుష్ నీకు ఇవ్వాలి, ఇదే నా ఆఖరి విన్నపం. రాధకంఠం కళ్యాణి చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. ఇంతలో హాస్పిటల్ ముందు కారు వచ్చాగింది. అందులో నుంచి రాజారాం గారు దిగారు. అమ్మా కళ్యాణి, ఆయన గబగబా మెట్లెక్కి వచ్చారు. డాడీ, కళ్యాణి ఆయనను చూడగానే ఎదురు పరిగెత్తింది. ఆయనను కౌగిలించుకుంది. ఆయన గుండెల మీద తల ఆనించుకుంది. మీరు వచ్చారా డాడీ? నేను చెప్పకుండా వచ్చానని మీకు కోపం వచ్చిందా? చిన్నపిల్లలా అడిగింది. ఆయన చెమర్చిన కళ్ళతో కూతురు తల నిమురుతూ అన్నారు. లేదమ్మా, లేదు. నువ్వు చెప్పకుండా చేసిన పనుల్లో ఇది ఒకటి అనుకున్నాను. నా కన్న తల్లికి నా దగ్గర ఇంత దాపరికం పెట్టుకుంటుందని కలలో కూడా అనుకోలేదమ్మా. డాడీ, ఏమిటి? కళ్యాణి తలెత్తింది. ఏం లేదమ్మా, ఏం లేదు. నేను చాలా దురదృష్టవంతుణ్ణి అని తెలుసుకున్నాను. డాడీ, కళ్యాణి అనుమానంగా భయంగా చూసింది. ఆయన ముఖం విషాదానికి మారుపేరులా ఉంది. ఆయన కళ్ళు కళ్యాణి ఏనాడూ చూడనంత వేదనగా దిగులుగా ఉన్నాయి. వాటిల్లో రాజసం లేదు, సర్వం కోల్పోయిన దీనత్వం ఉంది. అమ్మా, ఆయన బాధను దాచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. డాడీ, మీకు చూపుడు వేలు చూపిస్తూ అడిగింది. అంతా తెలిసిందమ్మా, అంతా తెలిసింది. పొద్దుట నీ గదిలోకి వెళ్ళాను. అక్కడ నీ డైరీ ఎక్స్రేలు కనిపించాయి. నా కోసం నువ్వు ఎంత నటించావో అర్థమయ్యి గుండెలు బద్దలైనాయి. ఎందుకమ్మా దేవుడిలా చేశాడు? కళ్యాణి దిగ్భ్రాంతిగా చూసింది. తరువాత మెల్లని స్వరంతో అంది. దేవుడికి మనుషుల జీవితాలతో ఆడుకోవడం చాలా సరదా డాడీ. ఎందుకు చేశాడంటే ఆయనకి అదొక వినోదం. మనం కూడా వినోదంగానే తీసుకోవాలి. చూసారా, నేను మీ దగ్గర దాచగలను అని నమ్మాను. ఇదే దేవుడి ఆట, తమాషా. ఈ జీవితమే పెద్ద తమాషా డాడీ. కళ్యాణి ఒక్కసారి ముఖమెత్తి విరగబడి నవ్వసాగింది. మృత్యువు, జీవితం, ఇందులో ఏది నిజం ఏది అబద్ధం మీరు చెప్పలేరు. ఇంకా ఇంకా నవ్వసాగింది. అమ్మా, ఆయన ఆతృతగా వారించబోయారు. కానీ కళ్యాణి ఆగలేదు. ఇంకా విరగబడి నవ్వుతూనే ఉంది. కళ్యాణికి హఠాత్తుగా ముక్కు వెంట రక్తం రాగసాగింది. ఆ రక్తం చూడగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, చూసారా, ఇది ఎరుపు అంటే శివుడు మూడో నేత్రం. ఇది జ్వాల, బగ్గుమనే జ్వాల. డాడీ, నాకు డాన్స్ చేయాలనిపిస్తుంది, విలయతాండవం చేయాలనిపిస్తుంది. రాధను బ్రతికించాలి. రాధ కోసం నేను పూజ చేయాలి. కళ్యాణి వేలలా చేతులు చాస్తూ తిరగసాగింది. కళ్యాణి తల అప్పటికే అదిరిపోతుంది. అది డమరుక శబ్దంలా ఉంది. కాళ్ళు తడబడుతున్నాయి. అది మృత్యువుతో ఆడుతున్న ఆటలా ఉంది. కళ్యాణి కళ్లల్లో చూపు స్థిరం తప్పింది. తూలిపోతుంటే తన పట్టుకున్నాడు. కళ్యాణి మనస్సు తూలిపోతుంది. ఇదేమిటి? ప్రపంచం ఇంత బీభత్సంగా ఉంది. ఆకులు ఎందుకు ఇలా రాలిపోతున్నాయి? గాలి ఏడుస్తుందేమిటి? భూమిలా గిర్రున తిరిగిపోతుంది ఎందుకు? ఆకాశం మీదికి ఒరిగిపోతుందేమిటి? ఏమిటి ఈ విపరీతం? ప్రకృతి విలతాండవం చేస్తుందా? మంచు మురిసిపోతుంది. మృత్యు స్పర్శ అదిదా? ఎంత శీతలంగా ఉంది. ఈ మంచు తుఫానుల మధ్య నుంచి ఎక్కడికి తను తేలి వెళ్ళిపోతుంది? ప్రాణము, శరీరము సోలిపోతుంది. ఏదైనా ఆధారం దొరికితే బాగుండును. తనని ఎవరైనా ఆపితే బాగుండును. ఈ ప్రకృతి తనని ఎక్కడికో పసిపాపలా ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతుంది. ఎవరైనా ఆపితే బాగుండును.
కానీ ఎవరూ రావడం లేదు. కొద్దిసేపటికి కళ్యాణి కళ్ళు తెరిచింది. ఆ చూపులు స్థిరంగా లేవు. తండ్రి వడిలో ఉందా? ఆయన ముఖంలో ఆ దుఃఖం ఏమిటి? కృష్ణ కనిపించాడు. కళ్యాణి. అతని కంఠం దయగా స్నేహ నిశ్చలంగా ఉంది. కృష్ణ, ఎలా ఉంది? నాకు తెలియడం లేదు. నాకేమైంది? నాకు బాధగా ఉంది, చెప్పలేకపోతున్నాను. అబ్బా, ఏమిటా రోదా? డాడీ చెయ్యి చాచింది. ఏం లేదమ్మా, నువ్వు కళ్ళు తిరిగి పడ్డావు. నా తల బద్దలైపోతుంది డాడీ. అమ్మా, ఆయన ఏడుపు ఆపుకుంటూ అన్నారు. ఏడవద్దు డాడీ, బహుశా నేను వెళ్లాల్సిన టైం అయిందనుకుంటాను. కళ్యాణి నీరసంగా నవ్వింది. డాడీ, నాకిచ్చిన మాట మర్చిపోతున్నారా? నేనా? ఏమిటమ్మా అది? అత్తవారింటికి నన్ను పంపేటప్పుడు ఏడవనని వాగ్దానం చేశారు. ఇదా తల్లి నువ్వు అడిగింది? ఇలాగానమ్మా నిన్ను నేను పంపుతాను అన్నది? ఆయన బావురమన్నారు. కృష్ణ, కళ్యాణి, డాడీతో చెప్పు, చావు ఎప్పటికైనా తప్పదు. ఇలాంటి ఆప్తుల మధ్య పోవడం ఎంత అదృష్టం. నాకు చాలా హాయిగా ఉంది. అసలు నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళను, మీ మధ్యనే ఉంటాను. దేవుడిని అడిగి ఈసారి 100 ఏళ్ల ఆయుష్ తెచ్చుకుని వస్తాను. మీ దగ్గరికే వస్తాను, మీ మధ్యనే ఉంటాను. డాడీని ఏడవద్దని చెప్పు కృష్ణ. ఏడవనమ్మా, ఏడవను. చిన్నప్పటి నుంచి నువ్వు ఏది అడిగితే అదే చేశాను, ఇప్పుడు అదే చేస్తాను. ఏడవను, అస్సలు ఏడవను. ఆయన ఏడుపు దిగమింగుకుంటూ అన్నారు. మంచి డాడీ. కళ్యాణి కళ్ళు నిద్రకి వశం అవుతున్నట్టుగా నిశ్శబ్దంగా బందీగా మూతలు పడుతున్నాయి. రాజారాం గారు ఉత్తరేయం కొంగు నోటికి అడ్డం పెట్టుకుని ఏడవసాగారు. రాత్రి 10 గంటలకి కళ్యాణి ప్రాణం పోయింది. 10:30కి రాధ ప్రసవం అయ్యింది. ఆనంద్ ఆపరేషన్ థియేటర్లో నుంచి ఎంతో ఆనందంగా యువతలికి వచ్చాడు. అతని ముఖం గొప్ప యుద్ధం చేసి గెలిచిన సైనికుడిలా విజయ గర్వంతో మెరుస్తుంది. కృష్ణ, రాధ డెలివరీ అయింది. ఆడపిల్ల. రాధ కులాసంగా ఉంది. తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారు. ఇట్ ఈజ్ ఎ మిరాకిల్. ఈ మాట వినగానే కృష్ణ నిశ్శబ్దంగా వచ్చి ఆనంద్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. పక్క గదిలో నుంచి ఏడుపు వినిపిస్తుంది. ఏమిటది అన్నాడు ఆనంద్. కళ్యాణి పోయింది. మై గాడ్, విభ్రాంతిగా చూస్తూ అన్నాడు. కృష్ణ ఆపరేషన్ థియేటర్లోకి వచ్చాడు. రాధ అలసిపోయినట్టుగా మత్తుగా నిద్రపోతుంది. ఆ క్షణంలో రాధ ముఖం ఎంతో అందంగా కనిపించింది. కృష్ణ నిశ్శబ్దంగా వంగి రాధ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. రాధ తన కోసం ప్రాణానికి తెగించి అసాధ్యమైన పనిని సాధ్యం చేసినట్టుగా అనిపించింది. అతనికి రాధ బ్రతకడం నిజంగా మహా అద్భుతం. కేవలం అది తన అదృష్టం. ఇంతలో నర్స్ కేరమంటున్న పసిపాపని తెచ్చి, ఇదిగో మీ కూతురు అంటూ అతని చేతుల్లో పెట్టింది. కృష్ణకి గుప్పెళ్లు మూసుకుని యోగ నిద్రలో ఉన్నట్టుగా ఆ పసిపాపని అలాగే తదేకంగా చూస్తుంటే, కృష్ణ, నేను ఎక్కడికి వెళ్ళను, 100 ఏళ్ల ఆయుష్ తెచ్చుకుని మళ్ళీ మీ మధ్యకే వస్తాను అన్న కళ్యాణి మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి. ఆ మాటలు ఎందుకో గాని అతనికి మనసారా నమ్మబుద్దయినాయి. ఆ నమ్మకంలో అతనికి ఎనలేని శాంతి, ఓదార్పు ఉన్నాయి. కళ్యాణి, నువ్వు మా మధ్యకే తిరిగి వచ్చావు. నిజంగానే తిరిగి వచ్చావు, అస్పష్టంగా అన్నాడు. కథ సమాప్తం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.